దేశ రాజధాని నగరంలో ఒక హాస్పిటల్లో అగ్ని ప్రమాదం జరిగి ఐసీయూలో చికిత్స పొందుతున్న 7 చిన్నారులు మరణించడం దురదృష్టకర పరిణామం. దేశ రాజధానిలోనే ఇలాంటి సంఘటన జరగడం విచారకరం. గతంలో కూడా ఎన్నో సందర్భాలలో, ముఖ్యంగా కలకత్తా హాస్పిటల్ అగ్ని ప్రమాదం తర్వాత హాస్పిటల్స్లో కదలలేని స్థితిలో, పారిపోలేని పరిస్థితుల్లో ఉండే రోగులు ఇలాంటి విపత్కర పరిస్థితులను ఎదుర్కోలేని స్థితిలో ఉంటారు. కాబట్టి హాస్పిటల్స్ మరింత ఎక్కువగా సురక్షిత కల్పించే చర్యలు తీసుకోవాలని గైడ్లైన్స్ను పటిష్టం చేయడం జరిగింది. ఎంత ఈ గైడ్లైన్స్ను పటిష్టం చేసినా హాస్పిటల్స్ వీటిని బేఖాతరు చేయడము, నిర్లక్ష్యం వహించడము, తద్వారా మానవ తప్పిదాలు జరగడం, వీటన్నింటితో ఇలాంటి అగ్ని ప్రమాదాలు పునరావృతమవుతూనే ఉన్నాయి. ఎందుకంటే ఈ అగ్ని ప్రమాదాల్లో చనిపోతున్న వారు చికిత్స పొందుతున్న వారే. ఎందుకంటే వాళ్ళు మంచాలపై ఉంటారు, పరిగెత్తలేరు, పారిపోనూ లేరు, కాపాడుకోనూ లేరు. మరి వారిని కాపాడాల్సిన బాధ్యత హాస్పిటల్ యంత్రాంగానిదే. ఆ బాధ్యతకు అనుగుణంగా హాస్పిటల్స్ తగిన సురక్షిత వ్యవస్థలను ఏర్పాటు చేసుకోవాలి, ఫైర్ అలారం సిస్టమ్స్ను ఇచ్చేసుకోవాలి, సరిచూసుకోవాలి. ఒకవేళ ఆపత్కర స్థితి ఏర్పడితే తగిన రీతిలో వీరిని తరలించడానికి ఎగ్జిట్కు సంబంధించిన సాధనాలు, డోర్లు, మార్గాలు అందుబాటులో ఉంచుకోవాలి. ముఖ్యంగా ఎండాకాలం ఎయిర్ కండిషనర్లను, మిగతా మెడికల్ ఎక్విప్మెంట్ను సరైన స్థితిలో ఉంచేలా చూసుకోవాలి. ఎందుకంటే నిరంతరం ఉపయోగించడం వల్ల వేడి పుట్టి అగ్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. ఈ ఐసీయూల్లో జరిగే ప్రమాదాల్లో ఈ ఏసీలే ప్రధానంగా కారణభూతమవుతున్నాయి. ఏసీల ద్వారా వేడి పుట్టడం, షార్ట్ సర్క్యూట్ జరగడం, తద్వారా ఫైర్ ఏర్పడడం, మండిపోవడం. ఇదంతా కూడా ఈ హాస్పిటల్స్కు అనుమతులు ఇచ్చేటప్పుడు ఫైర్ డిపార్ట్మెంటు తగిన సూచనలు జారీ చేస్తుంది. వారు జారీ చేసిన సూచనలు, వారు పేర్కొన్న నిబంధనల ప్రకారం ఉంటేనే ఫైర్ క్లియరెన్స్ ఇస్తారు. అయినప్పటికీ అవినీతిలో కూరుకుపోయిన ప్రభుత్వ యంత్రాంగం, అన్ని సంస్థలు తాము చూపిన సూచనలు, తాము విధించిన నిబంధనలు పాటిస్తున్నాయా అని పరీక్షించరు. అవి సరిగ్గా ఉన్నాయా లేదా అని ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ప్రతి సంవత్సరం రెన్యువల్ సందర్భంలో తూతూ మంత్రంగా ఈ మొత్తం తనిఖీలు నిర్వహించడం, అవినీతికి పాల్పడడం, సర్టిఫికేట్లు జారీ చేయడం. ఈ మొత్తం యంత్రాంగం ఈ స్థితిలో ఉండిపోవడం వల్లే ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇలాంటి ప్రమాదాలు జరగడానికి గల కారణాలపై గట్టిగా దృష్టి కేంద్రీకరించి అన్ని హాస్పిటల్స్కు సురక్షిత పరికరాలు, సురక్షిత విధానాలు ఉండేలా చూసుకోవడం, అవి పాటించేలా గట్టి స్థాయిలో తనిఖీలు చేయడం, నిబంధనలను రూపొందించడం చేయాలి. లేదంటే ఈరోజు 7 చిన్నారుల ప్రాణాలు కోల్పోయాం. భవిష్యత్తులో మరెందరో ఇలాంటి మానవ తప్పిదాలకు, నిర్లక్ష్యాలకు బలి కావాల్సి ఉంటుంది.